హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు నువ్వుల్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ముందుగా నువ్వుల్ని నీళ్ళల్లో నానబెట్టాలండి. దీంట్లో చిన్న చిన్న మట్టి అనేది ఉంటుందండి. మట్టి ఉంటుంది, రాళ్ళు కూడా ఉంటాయి. ఇలా మునిగే వరకు వాటర్ వేసి, దీంట్లో అయితే కంఫర్ట్గా ఉండదనేసి ఒక బకెట్ అయితే తీసుకున్నానండి, స్మాల్ సైజ్ బకెట్. దాంట్లో వేసేసి నువ్వులన్నింటిని కూడా సగం వరకు వాటర్ వేసేస్తే మనకు ఇలా పైన అనేటివి ఇవన్నీ కూడా నాసు నువ్వులండి. ఇవి నాసి గింజలు అంటాను అలాంటివి. ఇలాంటివన్నీ కూడా మనం పక్కకి తీసేసుకోవచ్చు. అలా వేస్తే బాగా కలిపినామంటే నాసుటివన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ అలా వంపేసినామంటే ఆ వాటర్లో కూడా మనకు ఏవైనా నాసుటి మిగిలిన ఉండేటివి కూడా ఇలాగ వచ్చేస్తాయండి. ఆ విధంగా మళ్ళీ వాటర్ వేసి చూసినాయి మళ్ళీ కలిపినట్లయితే మళ్ళీ కూడా ఏవైనా మిగిలిన నాసులన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. తర్వాత వాటిని మనము ఒకసారి పక్కన తీసుకొని హాఫ్ పక్కన తీసేసుకొని వేరే గిన్నెలోకి ఇలా తీసేసుకొని వీటిని ఇంకా మిగిలినటువంటి రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అనుకునేసి నేను గాలిస్తున్నానండి. వీటిని గాలించడం అంటే ఇలా గాలించాలి. ఇలా గాలించినట్లయితే మనకి ఏం యూజెస్ అంటే కింద రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అనేటివి మనం ఎలాగైనా కానీ వేరుపరచలేమండి. ఇలా గాలించడం ద్వారానే మన పెద్దలు కూడా గాలించడం అనేది చెప్పేవాళ్ళు. ఇప్పట్లో అయితే చాలా వరకు తెలియదు పిల్లలకి. ఇలా గాలిచ్చి ఇచ్చినట్లయితే మనకు ఎటువంటి రాళ్ళు అనేటివి నువ్వుల్లోకి రావండి. బాగా చేయొచ్చు. తర్వాత అదేవిధంగా మిగిలిన నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా తీసేసుకొని అలా గాలిచ్చేసానండి. తర్వాత బౌల్లోకి తీసేసుకొని వీటిని అన్నింటిని కూడా కాటన్ క్లాత్ వేసేసేసి బాగా ఎండలో ఆరబెట్టేసేయాలండి. ఇలా ఆరబెట్టేసేసి 10 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి ఒక గంటకంతా డ్రై అవుతాయండి. ఒక 3-4 గంటలకైతే నార్మల్గా అవుతాయండి, తేమ ఆరిపోయేసేసి. అదేవిధంగా ఈవినింగ్ కల్లా అయితే కన్నా మనకు బాగా ఆరుతాయండి. ఇలా ఇలా చూడండి. ఇప్పుడైతే కొంచెం ఇలా ఉన్నాయి కదా, సాయంత్రంకి అయితే ఇలా అయిపోతాయండి. తర్వాత ఇలా తయారైనటువంటి నువ్వులను కూడా మనము 2-3 రోజులు అదే విధంగా ఆరబెట్టుకోవాలండి. ఎటువంటి తడి అయితే ఉండకూడదు. మనం నిలువ ఉంచుకోవాలి కదండి వీటిని. అందుకనేసి మనము 2-3 రోజులు అయితే ఇలా శుభ్రం చేసుకున్న నువ్వుల్ని బాగా ఎండ తగిలే ప్లేస్లో పలుచుగా ఆరేసుకొని ఇలా తిప్పుతూ అయితే ఉంచుకోవాలండి. ఉంచుకున్నట్లయితే మనము మళ్ళీ ఎప్పటికైనా కానీ రెడీగా పెట్టేసేసుకొని ఎప్పుడైనా దేనికైనా వాడుకోవచ్చండి. ఇలా చూడండి. ఇలా అయితే లాస్ట్కి ఫైనల్గా అయితే నువ్వులు ఇలా రెడీ అయిపోయి కలర్ కూడా మనకు వైట్ కలర్లో అయితే వచ్చేసాయి చూడండి. ఇలా రెడీ అయినాయి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అప్పటికప్పటికి రెడీ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.